వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒకసారి వార్త చూద్దామండి. హుకుంపేట మండలం బూర్జా పంచాయతీ పరిధిలోని జంబవలస గ్రామానికి చెందిన 5 యువతులు పండగ సెలవుల సందర్భంగా సమీపంలో ముల్లుంగుమ్మి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు, సెల్ఫీ, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో త్రిష 17, రత్నకుమారి 16, పవిత్ర 16 అనే 3 యువతులు జలపాతం మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయి పైకి ఎక్కారు. అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉండగా జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయారు. కొద్ది సమయం తర్వాత వారి మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు. ఈ సంఘటనలో మిగిలిన 2 అమ్మాయిలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం వాళ్ళ మృతదేహాలను తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందమైన పిక్నిక్ ప్రదేశాలకు, సుందర జలపాతాలకు అల్లూరు జిల్లా ప్రసిద్ధి అయితే ఇక్కడ తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా పర్యాటకులు వాటిని పెడచెవిన పెట్టి ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కానివ్వకుండా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు పెంచి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎలా జరిగింది అనేది చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఒకటి పాయింట్, అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం, ప్రాణాల కంటే సెల్ఫీ, ఆ ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఫోటో దిగకపోతే చచ్చిపోతాం అనేటువంటి ఒక ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరుగుతోంది. మీరు గమనించినట్లయితే 2014-13 ఐ గెస్ హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రవాహంలోకి వెళ్ళి ఏ విధంగా కొట్టుకుపోయారో చూసాం. చాలా పెద్ద దుర్ఘటన, అందరికీ తెలిసిందే కదా. అక్కడ కూడా నిర్లక్ష్యం, పైనుంచి వాళ్ళు అరుస్తున్నారు, గేట్లు వదులుతారు, నీళ్లు వస్తాయి, వెనక్కి వచ్చేసేయండి. అక్కడ నీళ్ళు లేవు కాబట్టి చూడడానికి వెళ్ళిపోయారు. ముందు చూసుకోవాలి కదా. ఆ ఘటన ఇంకా మైండ్లోంచి వెళ్ళకముందే ప్రతిసారి ఏదో ఒకటిలాగా, ఫోటోలు దిక్కపోతే చచ్చిపోతారా? ఇప్పుడు ఏం చేసింది? ఆ సెల్ఫీ వల్లే కదా అక్కడ పోయింది ప్రాణం. నిర్లక్ష్యం. జలపాతాల దగ్గర మనకి నేల కనిపించదు, బండలు ఉంటాయి, బండల్లో ఏముంటాయో తెలియదు, ఎంత లోతుంటుందో తెలియదు. అలాంటి చోట పోనీ ఈతొచ్చు, గజేతగాళ్ళం, స్విమ్మింగ్లో బాగా నిపుణత ఉంది మాకు అంటే దిగినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ నిర్లక్ష్యంగా ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా పండగ కదా అని 5 వెళ్ళిపోయారు. ఏమైంది? 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇప్పుడు ఆ కడుపు శోకం అంతా ఇంట్లో వాళ్ళకే కదా. అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారుగా ఇప్పటిదాకా. ఎవరు చెప్పాలి? ఇంకా హెచ్చరిక బోర్డులు పెడతారు. అధికారులని ఇక్కడ వాళ్ళని తప్పట్టడానికి లేదు, ఎందుకంటే ప్రతి చోట వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెడుతూనే ఉంటారు. ఎక్కడికక్కడ అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ప్రమాదం ఉంది అని హెచ్చరిక అని జారీ చేస్తారు. అయినా సరే గాడిద గుడ్లే పెట్టారు కదా అధికారులే, హెచ్చరికని పెడతారు. ఎవరికి హెచ్చరిక పెడతారు? నాకు ధైర్యం ఉంది, నేను వెళ్తా. ఏమవుతుంది వెళ్తే? ఇదే జరుగుతుంది. ఇది ఎవరిని ఆపేయడం కాదు, ధైర్యాన్ని చంపేయడం కాదు, కాస్త ఆలోచన, సివిక్ సెన్స్ అనేది ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఉండాలి. ఇంత చదివి ఇంటి వెనకాల చచ్చినట్టు సామెత ఇందుకే వచ్చింది. ఏం నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి నీళ్ల దగ్గరికి వెళ్తే చూసుకోవాలి. జలపాతాలు, కుంటలు, నదులు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రవాహం ఎలా ఉంది, అక్కడ నీళ్లు బురద ఊబి ఉందా, లేదంటే అక్కడ ఏమైనా లోతుగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత రాకపోతే నీళ్ళల్లోకి దయచేసి వెళ్ళొద్దు, ఇన్ని చెప్తారు. అయినా సరే ఇవన్నీ పుస్తకాల్లో చదివేసి, పరీక్షల్లో రాసేసి, మార్కులు తెచ్చేసుకుని నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను అని అరవడానికి తప్పితే ప్రాణాలు కాపాడడానికి ఏమైనా ఉపయోగపడ్డాయా? అంత నిజంగా ప్రకృతిలోకి వెళ్ళాలి, జలపాతాలు చూడాలి, నదుల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి పక్కన ఉండేటువంటి ఏ స్విమ్మింగ్ పూల్కి ముందు వెళ్ళి ఈత నేర్చుకోవాలి ముందు. అది అవసరం లేదు. ప్రతిసారి చూస్తూనే ఉంటాం. వాగులో పడి యువకుడు గల్లంతు, ఓటబావిలో పడి యువత గల్లంతు, ఈత రాక మునిగిపోయినటువంటి వాళ్ళు, కాపాడడానికి వెళ్ళి మునిగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పర్టికులర్గా ఇక్కడ ఈ సెల్ఫీ గురించి పెట్టుకుందామంటే, సెల్ఫీ తీసుకోకపోతే చచ్చిపోతారు అక్కడ. నేను నా ఫోన్లోనే తీయాలి ఫోటో, ఇంకెవరి ఫోన్లోనూ, లేదంటే గూగుల్లో కూడా పెద్ద ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ఆ జలపాతానికి సంబంధించి నేను చూడను, నేనే తీసుకోవాలి. ఎందుకు వచ్చింది ప్రాణాల మీదకి తెచ్చుకునేది? ఎవరు చెప్పాలి ఇంకా దీన్ని? ఎన్నిసార్లు అని చెప్తాం? చిన్నపిల్లలకి చెప్తారు, నాన్న నిప్పు కాలుతుంది, ముట్టుకోకూడదు అని చెప్తారు. అయినా సరే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది కొవ్వొత్తి దగ్గర. చిన్నప్పుడు కోడిగుడ్ల లాంతర్లు ఉండేవి మా దగ్గర, మా చిన్నతనంలో. చెప్పేవాళ్ళు, రే ముట్టుకుంటే కాలుతుందిరా అని.
దాని చుట్టూ మసి వచ్చేసేది, కిరోసిన్ బుడ్లు కదా, మసి వచ్చేసేది. దాన్ని పట్టుకుని ఏదో చిన్నగా అది ఆర్పేసిన తర్వాత ఆడుకునేవాళ్ళం. ఆ మసితోటి తీసి గోడల మీద బొమ్మలు వేసి చేసేవాళ్ళం. ఒకసారి పక్కన అమ్మ నాన్న ఎవరు లేకపోతే అది వెలుగుతూ ఉంటే వెళ్ళి దాన్ని పట్టుకోవడం, ఆ చిమ్నీని పట్టుకోవడం, ఆ పైన చెయ్యి పెట్టి ఇలా చేయడం, అంటే లాక్ కొట్టేవాళ్ళు, అక్కడే కొట్టేవాళ్ళు. అట్ ద సేమ్ టైం కాలిన తర్వాత ఒకసారి కాలిన తర్వాత ముట్టుకోకూడదు అనేటువంటి భయం కూడా వస్తుంది. ఇట్ డజన్ అలా అని చెప్పి ఇప్పుడు కాల్చుకొని ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ తర్వాత దాన్ని మానేయండి అని చెప్పడం కూడా తప్పే అవుతుంది. ఇలా జరుగుతుంది అని ఒకళ్ళు చెప్తే సరిపోదా? ఈత రాదు, ఇబ్బంది ఉంటుంది, పక్కన కనీసం కాపాడడానికో లేదంటే పర్వాలేదు అని ఏదైనా లాగడానికి తాడో కర్ర ఇవ్వడానికి ఇంకెవరూ లేరు. ఐదుగురు యువతులు అక్కడి నుంచి అక్కడ అరుస్తుంటే పక్కన ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు కనీసం అన్నయ్యనో తమ్ముడినో తీసుకెళ్ళొచ్చుగా, అన్నయ్య అక్కడికి వెళ్దాం లేదంటే ఇక్కడికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళొచ్చుగా. ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులు కనీసం అమ్మ ఇక్కడికి వెళ్తున్నాం, అమ్మ మనం అందరం మేము వెళ్తున్నాం, మీరు కూడా రండి ఇక్కడ అని చెప్పొచ్చుగా. లేదా వాళ్ళు చెప్పరు, ఇంట్లో అసలు చెప్పరు. మేము జలపాతం దగ్గరికి వెళ్తున్నాం చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పరు, మేము బయటికి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఏమైందా ఇంట్లో వాళ్ళకి? ఆ 3 కుటుంబాలు కూడా ఎంత అల్లారుముద్దుగా పెంచుకుని చదివించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కడుపు శోకం. అందుకే సివిక్ సెన్స్ అనేది కాస్త ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆ విజ్ఞత, ఆ విచక్షణ అనేది ముందు మనకి ఉండాలి. పాఠశాలల్లో ఎన్నిసార్లు చెప్తారు, ఎవరు చెప్పకుండా లేరు, ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. అయినా సరే దుడుకుతనం, మమ్మల్ని ఎవరు ఆపుతారులే, మేము ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనేటువంటి ఒక మనస్తత్వం, వీటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు, నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. సో దయచేసి సమ్మర్ వచ్చింది కదా అని ఇప్పుడు ఈ జలపాతాలకనో లేదంటే ఇంకో చోట్లకనో పిల్లలు వెళ్తూ ఉంటారు. దయచేసి తల్లిదండ్రులు అబ్జర్వేషన్ పెట్టండి. ఎండకు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది ఈసారి ఏదో గతంలో పడినట్టుగా వర్షాలు పడిపోతాయి, ఇంకోటి పడిపోతాయి, ఏమీ లేదు. చెప్పులు వేసుకున్న అరికాళ్ళు మండిపోయేటువంటి వేడి ఈసారి ఉంటుంది. ఇప్పటికే మొదలైపోయింది, ఇంకా ఉధృతంగా ఉంటుంది వర్షాలు తొలకరి వచ్చేంత వరకు కూడా. సో పిల్లలే కాదు పెద్దలకు కూడా ఈ వేసవిలో ఎలా ఉంటుందనేది ఒక పాయింట్. అయితే ఈ పర్యటన ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, ఫ్రెండ్స్ తోటి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అమ్మ సరదాగా అక్కడికి వెళ్ళొస్తాం ఇక్కడికి వెళ్ళొస్తాం అని చెప్పేటువంటి వాళ్ళు పర్టికులర్గా మొత్తం అందరి మీద కూడా తల్లిదండ్రులు దృష్టి పెట్టండి. ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ జీపీఎస్ లొకేషన్స్ ఏంటి, ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా మీ అబ్జర్వేషన్లో ఉంచుకోండి. ఇది జాగ్రత్త, జస్ట్ ప్రికాషన్ మాత్రమే, ఎటువంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మాత్రమే, అంతకుమించి చెప్పగలిగింది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.